1995లో టీడీపీలో నాయకత్వ సంక్షోభం తరువాత టీడీపీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలను చేతులలోకి తీసుకుని ముఖ్యమంత్రి అయిన తరువాత ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన రంగంగా గుర్తించడం చంద్రబాబు నాయుడు ముందు చూపుకి విజన్ నిదర్శనం. ముంబై, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా హైదరాబాద్ను భారతదేశంలోని ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక నగరం ఐటీ హబ్ గా ఎదగడం ఒక్క సంవత్సరంలో జరగదు. సాధారణంగా 5-10 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ పెట్టుబడులు, విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యం కలిసి అభివృద్ధికి దోహదం చేస్తాయి. నారా చంద్రబాబు నాయుడికి 1995లోనే ఒక్కసారిగా ఐటీ, హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి ఆలోచన రాలేదు. అది 1980ల చివరి నుండి 1990ల మధ్యకాలంలో ప్రపంచ ఆర్థిక మార్పులు, భారత ఆర్థిక సంస్కరణలు, ఇతర దేశాల అభివృద్ధి నమూనాల అధ్యయనం వల్ల క్రమంగా రూపుదిద్దుకుంది. 1991లో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎల్పీజీ అమలు చేసింది. దీంతో విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ పరిశ్రమలకు అవకాశాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడు దీనిని ఒక అవకాశంగా చూశారు. 1990ల ప్రారంభంలో బెంగళూరు అప్పటికే భారతదేశంలో ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదుగుతోంది. అక్కడి అభివృద్ధిని పరిశీలించి హైదరాబాద్కు కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయని భావించారు. 1990లలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రపంచ ఐటీ కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సన్ మైక్రోసిస్టమ్స్, ఐబీఎం వంటి సంస్థలు వేగంగా ఎదుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులు భారతదేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకురాగలవని ఆయన అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అవకాశాలను గుర్తించారు. ఇంజనీరింగ్ కళాశాలలు పెరుగుతున్నాయి. యువతలో సాంకేతిక విద్యపై ఆసక్తి ఉంది. హైదరాబాద్ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది. భూమి లభ్యత, విస్తరణకు అవకాశం ఉంది. ఉపాధి సృష్టిపై దృష్టి పెట్టారు. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడితే ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉంటాయని భావించారు. ఐటీ రంగం ద్వారా వేలాది యువతకు అధిక వేతన ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటనలు చేసి పెట్టుబడిదారులను కలిశారు. హైదరాబాద్ను పెట్టుబడులకు అనుకూల నగరంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ సేవల్లో సమాచార సాంకేతికతను ఉపయోగిస్తే పారదర్శకత పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది, సేవలు వేగంగా అందుతాయని ఆయన విశ్వసించారు. ప్రపంచంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందడం 1991 భారత ఆర్థిక సంస్కరణలు, బెంగళూరు ఐటీ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్ యువతలో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలనే లక్ష్యం, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి పెంచాలనే ఆర్థిక వ్యూహం, హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాల దృష్టి. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి కార్యాలయ సముదాయం ఉంటే విదేశీ ఐటీ కంపెనీలు రావడానికి సులభమవుతుందని భావించారు. అందుకే హైటెక్ సిటీ నిర్మాణం, హైటెక్ సిటీ, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ, సైబరాబాద్ అభివృద్ధి, ఐటీ పాలసీలు, ప్రత్యేక ఐటీ మౌలిక వసతులు అమలు చేశారు. 1991 తర్వాత భారత ఆర్థిక సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ ఐటీ కంపెనీల పెట్టుబడులు, ఇంజనీరింగ్ విద్య విస్తరణ, ప్రపంచ ఐటీ మార్కెట్ పెరుగుదల వంటి అనేక అంశాలు కలిసి ఈ అభివృద్ధికి దోహదపడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాలను వేగంగా వినియోగించేందుకు ప్రత్యేక విధానాలు, మౌలిక వసతులు, పెట్టుబడి ఆకర్షణ చర్యలు చేపట్టింది. 1999లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని ప్రవేశపెట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీలకు భూమి, మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతులు, పన్ను రాయితీలు వంటి ప్రోత్సాహకాలు కల్పించింది. మాదాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీని అభివృద్ధి చేశారు. మొదటి ప్రధాన భవనం సైబర్ టవర్స్.
ఈ భవనం 1998లో ప్రారంభమై అనేక ఐటీ సంస్థలకు కేంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలను హైదరాబాద్కు ఆహ్వానించారు. పెట్టుబడిదారులతో నేరుగా సమావేశాలు నిర్వహించి రాష్ట్రాన్ని ఐటీ గమ్యస్థానంగా ప్రచారం చేశారు. ప్రపంచ స్థాయి మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ని హైదరాబాద్కి రప్పించి డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి ఒప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. తరువాత అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యాలయాలను ప్రారంభించాయి. విశాల రహదారులు, విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సదుపాయాలు అభివృద్ధి చేశారు. తరువాత కాలంలో ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో వంటి ప్రాజెక్టులు కూడా ఐటీ రంగానికి మద్దతు ఇచ్చాయి. ఐటీ, హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు 2004 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడానికి 1999, 2004 మధ్య రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరుస కరువుతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గడం, పంటలకు సరైన ధరలు లేకపోవడం, అప్పుల భారం పెరగడం వల్ల రైతుల్లో అసంతృప్తి పెరిగింది. రైతుల సమస్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్పై ప్రభావం చూపాయి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. పట్టణాల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం, గ్రామీణ సంక్షేమానికి తక్కువ ప్రాధాన్యం అనే భావన ఏర్పడింది. పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం, విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు కొన్ని వర్గాల అసంతృప్తి కారణమైంది. కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన విస్తృత పాదయాత్ర గ్రామీణ ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని పెంచింది. రైతు, పేదల సమస్యలను ప్రధాన ఎన్నికల అంశంగా మార్చారు. ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ హామీలు గ్రామీణ ఓటర్లను ఆకర్షించాయి. ప్రభుత్వం సాంకేతికత, పెట్టుబడులు, నగరాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టి సాధారణ ప్రజల దైనందిన సమస్యలపై తక్కువ దృష్టి పెట్టిందనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు నాయుడుగారు ఇంత అభివృద్ధి చేసి యువతను ఐటీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉంచినప్పటికీ, గ్రామీణ ప్రజలు తమ ప్రగతి పట్టించుకోలేదు అనుకున్నప్పటికీ, ఈ ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగ స్థాయిలో వారి పిల్లలు ఉండటానికి కారణం నారా చంద్రబాబు నాయుడుగారే నాన్న విషయాన్ని మరచి ఓటమిని చవి చూపించారు. నారా చంద్రబాబు నాయుడుగారే ఇంత ముందు చూపుతో ఆ రోజున అలా ఆలోచించకపోయి ఉంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంతటి స్థాయిలో ఉండేవా? విదేశాలలో మన యువత సత్తా చూపించడానికి ఎంతో విలువైన అవకాశాలను అంచనా వేయడం తద్వారా ఆర్థికంగా ఎదగడానికి కారణమయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మన రాష్ట్ర యువతకే కాక ఇతర రాష్ట్రాల యువతకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉపాధికి ఉపయోగపడింది.